అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం. అమ్మ భాషలో నేర్చుకుందాం అనే ఛానల్కి స్వాగతం. రైట్, ఈ రోజుల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయిపోయినాయి. పిల్లలందరూ ఇంగ్లీష్ వర్షన్ అనేది కామన్గా అయిపోయింది. ఇంగ్లీష్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ, అది ఉండాల్సిందే. కాకపోతే కొందరు విద్యార్థులు అంటే కొందరు స్టూడెంట్స్ ఏమైపోతుందంటే అటు ఇంగ్లీష్లో కాకుండా ఇటు తెలుగులో కాకుండా కాన్సెప్ట్ అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నారు. ఓకేనా? ఆ కాన్సెప్ట్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు బట్టి పడుతున్నారు, మెమరైజ్ చేస్తున్నారు ఆన్సర్లు. కాన్సెప్షువల్ మైండ్ సెట్ అనేది లేకుండా పోతుంది. ఆ ఇంటెన్షన్తోనే మనము ఈ ప్రయత్నం. యాక్చువల్గా ఈ తక్కువ టైం పీరియడ్లో మనము ఎంటైర్ ఆ టెక్స్ట్ బుక్ని కవర్ చేయలేం కాబట్టి ఇప్పుడు మనకు ముందున్న టాస్క్ ఏంటి? 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్. వాటి లోపల మంచి స్కోర్ అనేది మనకు రావాలి. ఎట్ ఎ టైం మనకు అంతో కొంత కాన్సెప్ట్ అనేది మనము రిసీవ్ చేసుకోవాలి. ఆ ఇంటెన్షన్తోనే ఇప్పుడు ప్రజెంట్ మోడల్ పేపర్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాము. ఆ మోడల్ పేపర్స్ వల్ల డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి మనకు కవర్ అవుతున్నాయి. రైట్, ఇప్పటి వరకు మనం 5 మోడల్ పేపర్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఈరోజు 6th మోడల్ పేపర్ చూస్తాం. యాజ్ ఇట్ ఈస్, ఎప్పట్లాగే మోడల్ పేపర్ డిస్కస్ చేసే ముందు మనల్ని మనం ఖచ్చితంగా మోటివేట్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఒక మోటివేషన్ అనేది లేకపోతే మన వర్క్ అనేది ప్రాపర్గా మనం స్టార్ట్ చేయలేం. ఓకేనా? మనకు మనం ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి. మనకు మనం ఒక మంచి మాట గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఈ రోజు మనం చూడాల్సింది ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. ఓకేనా? సమయం గురించి. రైట్, నేను ఒక బ్యూటిఫుల్ కొటేషన్ ఒకటి చూశాను. మండుతున్న కొవ్వొత్తి, ఓకేనా, మండుతున్న కొవ్వొత్తి, గడిచిపోయిన కాలం, అవి రెండు మనవి కావు. ఓకేనా? ఆ కొవ్వొత్తి క్యాండిల్ అనేది బర్న్ అయిపోయింది అని అనుకోండి, అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది, అది మనది కాదు. గడిచిపోయిన టైం కూడా అంతే. రైట్, ఒక్కసారి అది కంప్లీట్ అయిపోయింది అని అనుకోండి, నువ్వు కోట్లు ఇచ్చినా కొనలేవు. కాబట్టి సమయాన్ని మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే సద్వినియోగం చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకంటే గడిచిపోయిన టైంని ఎవ్వరూ వెనక్కి తీసుకురాలేదు. కాబట్టి ఈ ఉన్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ ఒక మంచి ప్లాన్తోని మనము మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసామనుకోండి, డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మనం ఈరోజు ఈ 6th మోడల్ పేపర్లో ఇంతవరకు డిస్కస్ చేయని ఏమన్నా కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉంటే నేర్చుకుందాం. కొంచెం ఫోకస్ చేయండి. నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది, ప్రతి కాన్సెప్ట్ అనేది క్లియర్గా వినడానికి ట్రై చేయండి. వింటూ ఒక నోట్స్లో కానీ, ఓకేనా, ఏదైనా ఒక పేపర్లో మనము ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మెన్షన్ చేసుకొని పెట్టుకుంటే రేపు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఒకసారి దాన్ని తిరిగేయచ్చు, చూడొచ్చు. ఓకేనా? ఎందుకంటే రేపు ఎగ్జామ్ వెళ్తున్న ముందు రోజు ఇవన్నీ వీడియోస్ వాచ్ చేయడం ఒక్కోసారి పాసిబిలిటీ ఉండదు. ఓకేనా? రైట్, మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. కానీ మనకు లాస్ట్ మూమెంట్ లో ఒక ½ అన్ అవర్ చూడగానే అరే ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనే మనకు ఐడియా రావాలి. ఓకేనా? కాబట్టి ఈ వీడియో అనేది వాచ్ చేస్తూ, కాన్సెప్ట్ అనేది వింటూ, ఏదైనా మీకు తెలియని విషయం వస్తే, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఖచ్చితంగా నోట్స్ మెయింటైన్ చేయండి. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్. లెట్ us డిస్కస్ 6th మోడల్ పేపర్. ఓకే, రైట్. ఇప్పుడు మనకు 6th మోడల్ పేపర్ మన ముందు ఉంది. సెక్షన్ 1 లో మనకు 3 క్వశ్చన్స్ ఉంటాయి కదా. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ప్రెడిక్షన్ అంటే వీ హ్యావ్ టు గెస్, హైపోథసిస్ అంటాం కదా. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ స్మాల్ పీస్ ఆఫ్ సోడియం ఈజ్ డ్రాప్డ్ ఇంటూ ఇథనాల్? వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ స్మాల్ పీస్ ఆఫ్ సోడియం ఈజ్ డ్రాప్డ్ ఇంటూ ఇథనాల్? ఇథనాల్ అంటే తెలుసు కదా మనకు, ఇథైల్ ఆల్కహాల్లో, రైట్, C2H5OH, ఇథైల్ ఆల్కహాల్ లేదంటే ఇథనాల్. దీంట్లో ఒక స్మాల్ పీస్ ఆఫ్ సోడియంని కనుక మనం రిలీజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అన్నాడు. ఓకేనా? ఇథనాల్లో సోడియంని డ్రాప్ చేస్తే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. ఆ గ్యాస్ ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్. ఓకేనా? వెన్ సోడియం ఈజ్ డ్రాప్డ్ ఇంటూ ఇథనాల్, ఇట్ ప్రొడ్యూసెస్ వాట్? హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. రైట్, అండ్ దాంతోపాటు సోడియం ఇథాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? వాట్ ఈస్ ద సెకండ్ వన్? సోడియం ఇథాక్సైడ్. ఇవి 2 ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? వెన్ ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ యాడెడ్ విత్ ద సోడియం, ఇక్కడ ఏమన్నాం, సోడియం మెటల్ అనేది ఇథనాల్లో, ఓకేనా, ఇథైల్ ఆల్కహాల్లో యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది? హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవ్వాలి. ఓకేనా?
దాంతో పాటు సోడియం ఇథాక్సైడ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ది సోడియం ఇథాక్సైడ్? C2H5ONA. ఓకేనా, C2H5ONA. ఇదేంటి? సోడియం ఇథాక్సైడ్. ఈ రెండు ప్రొడక్ట్స్ అనేవి మనకు అపియర్ అవుతుంటాయి అన్నమాట. ఓకేనా, వెన్ వి రిలీజ్ సోడియం స్మాల్ పీస్ ఆఫ్ ది సోడియం ఇంటూ, ఇక్కడ ఏమన్నాడు, ఇథనాల్ లో డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుంది? సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద టూ ప్రొడక్ట్స్. వాట్ ఆర్ దోస్? ద ఫస్ట్ వన్ ఈజ్ హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది, సెకండ్ వన్ సోడియం ఇథాక్సైడ్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం రాస్తే ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ వన్, లిస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు వెరిఫై ఫారడేస్ లా. ఓకేనా, ఇది చాలా చిన్న క్వశ్చన్, మనకు రిక్వైర్మెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఫారడే లాని వెరిఫై చేయడానికి మనకి ఏమేమి రిక్వైర్ అవుతాయి? సో ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ కాయిల్. ఓకేనా, ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకుంటాం, కాపర్ కాయిల్, రైట్. సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి? బార్ మ్యాగ్నెట్, ఎందుకంటే బార్ మ్యాగ్నెట్ ని మనం పుల్ అండ్ పుషింగ్ చేస్తాం కదా, రైట్. అండ్ థర్డ్ రిక్వైర్మెంట్, సో ఈ బార్ మ్యాగ్నెట్ పుల్లింగ్ పుషింగ్ అంటే కాపర్ కాయిల్ వైపు పుల్ అండ్ పుష్ చేసినప్పుడు కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం కోసం సో ఒక డివైస్ తీసుకుంటున్నాం. ఆ డివైస్ ఏంటి? గ్యాల్వానోమీటర్. ఓకేనా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్యాల్వానోమీటర్? ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద లిటిల్ అమౌంట్ ఆఫ్ కరెంట్. ఓకేనా, ఈ బార్ మ్యాగ్నెట్ ని పుల్లింగ్ పుషింగ్ చేస్తున్నప్పుడు కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కరెంట్ క్వాంటిటీస్ ఏమి హెవీగా ఉండవు కదా, బట్ ఈవెన్ దో దట్ ఈస్ ద సమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్. అటువంటి కరెంట్ ని మనం అమ్మీటర్ తో మెజర్ చేయలేం. ఓకేనా, సో ఆ చిన్న కరెంట్లు, స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ని మెజర్ చేయడానికి మనకు ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది. అదేంటి? గ్యాల్వానోమీటర్. ఓకేనా, రైట్. సో వాట్ ఆర్ ది త్రీ రిక్వైర్మెంట్స్? కాపర్ కాయిల్, నెక్స్ట్ బార్ మ్యాగ్నెట్ అండ్ గ్యాల్వానోమీటర్. ఇవి మూడు మనకు రిక్వైర్ అవుతున్నాయి. మనము ఆ డయాగ్రామ్ లో కూడా చూస్తుంటాం కదా, సో ఇలా ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏంది? మనం ఒక గ్యాల్వానోమీటర్ కనెక్ట్ చేస్తున్నాం, రైట్. దీంట్లో నీడిల్ ఉంటుంది అండ్ ఇది బార్ మ్యాగ్నెట్, నార్త్ పోల్ అనుకోండి, సౌత్ పోల్ అనుకోండి. ఈ కాయిల్ కి మనం ఏంటి? పుషింగ్ అండ్ పుల్లింగ్ చేస్తూ ఉంటాం కదా, యాక్టివిటీ గుర్తుంది కదా. ఆ ఎక్స్పెరిమెంట్ లో మనం తీసుకునేవి ఇవి మూడే. ఓకేనా, కాపర్ కాయిల్, బార్ మ్యాగ్నెట్, గ్యాల్వానోమీటర్. సో అవి మూడు రాస్తే మనకు సెకండ్ ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది, రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్, రైట్ టూ యూజెస్ ఆఫ్ సెమీ కండక్టర్. ఈ మోడల్ పేపర్ లో నేను సెమీ కండక్టర్ యూజెస్ గురించి క్వశ్చన్ అడిగాను. ఓకేనా, సెమీ కండక్టర్స్ యూజెస్ ఏంటి? సో దేర్ ఆర్ ఫ్యూ యూజెస్ ఆఫ్ సెమీ కండక్టర్. కొన్ని ఉన్నాయి కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే రెండు అన్నాడు. ఒకటి, సెమీ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ ద ట్రాన్సిస్టర్స్. ఓకేనా, ట్రాన్సిస్టర్స్ ప్రిపరేషన్ లో ఏవైతే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి కదా, ఆ డివైజెస్ లో మనము ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ లో ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ ద డయోడ్స్ ఉంటాయి. డయోడ్స్ ప్రిపరేషన్ లో కూడా మనం సెమీ కండక్టర్స్ యూజ్ చేస్తాం. సో దాంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కి. ఓకేనా, సో బేసికల్ గా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కూడా మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ లో యూజ్ చేస్తాం కదా. సో ఇవి మూడు కూడా ట్రాన్సిస్టర్, ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్, ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ డయోడ్స్, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ ద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీస్ అంటాం. ఐసీస్ ని ప్రిపరేషన్ లో కూడా మనకు సెమీ కండక్టర్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, అండ్ ఇక్కడ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. మరి సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? బేసికల్లీ సబ్స్టాన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద త్రీ టైప్స్ డిపెండింగ్ ఆన్ ది పాసింగ్ ఆఫ్ కరెంట్. కరెంట్ పాసింగ్ ని బేస్ చేసుకొని ఈ సబ్స్టాన్సెస్ అనేవి మూడు రకాలుగా డివైడ్ అయినాయి. ఏంటవి? ఫస్ట్ వన్ ఏమో కండక్టర్, సెకండ్ వన్ ఏమో సెమీ కండక్టర్, థర్డ్ వన్ ఏమో ఇన్సులేటర్. ద సబ్స్టాన్సెస్ విచ్ అలోస్ కరెంట్ ఆర్ కాల్డ్ కండక్టర్. కరెంట్ అలో చేస్తాయి. ద సబ్స్టాన్సెస్ విచ్ డు నాట్ అలో ద కరెంట్, సో దోస్ ఆర్ కాల్డ్ ఇన్సులేటర్. కరెంట్ అలో చేయవు, కరెంట్ పాస్ చేయవు, లైక్ వుడ్ కానీ రబ్బర్ కానీ అట్లాంటివి. ఓకేనా, కండక్టర్స్ అంటే మెటల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ఉంది, ఐరన్ ఉంది, కాపర్ ఉంది, అవన్నీ కూడా కండక్టర్. సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? విచ్ అలోస్ ద కరెంట్ బట్ పార్షల్లీ. ఓకేనా, రైట్. నైదర్ ఎక్సెస్ నర్ లో, అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియం గా ఉంటాయి అన్నమాట. సో బేసికల్ గా సిలికాన్ గానీ జర్మేనియం గానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు సెమీ కండక్టర్ కేటగిరీలో వస్తాయి. ఓకేనా, రైట్. సో ఇది కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్, కానీ ఇక్కడ యూజెస్ అడిగినాడు కాబట్టి ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ప్రిపరేషన్ లో యూజ్ చేస్తారని రాస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. సో సపరేట్ పాయింట్స్ లో మనం మెన్షన్ చేస్తే, సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తుంటే 2 or 3 sentences లో ఈ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ సెక్షన్, రైట్. సో లెట్ us డిస్కస్ సెకండ్ సెక్షన్ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. దెర్ ఆర్ 3 రెసిస్టర్స్ విత్ రెసిస్టెన్స్ యాజ్ R1 = 4 ohm, R2 = 6 ohm, R3 = 2 ohm.
నౌ ఆన్సర్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఓకేనా, ప్రతిసారి మనకు టేబుల్ ఇచ్చి టేబుల్ కింద క్వశ్చన్స్ అడగడం అనే కాకుండా అసలు యాక్చువల్గా ఈ సెక్షన్ ఇంటెన్షన్ ఏంటి, ఈ సెక్షన్లో ఈ క్వశ్చన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని నువ్వు క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలన్నమాట. అది టేబుల్ కావచ్చు, గ్రాఫ్ కావచ్చు, అండ్ ఇలాంటి ఏంటి ఒక 2-3 లైన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఏదైనా కావచ్చు, దానికి రిలేటెడ్ అనేవి క్వశ్చన్స్ అడుగుతాడు. రైట్, ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి క్వశ్చన్ అడిగి దానికి క్వశ్చన్స్ ఇచ్చాం. ఏంటి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ వెన్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్. ఓకేనా, బేసికల్ గా మనకు సర్క్యూట్స్ అనేవి 2 రకాలుగా క్లాసిఫై అవుతాయని తెలుసు కదా, కనెక్ట్ అవుతాయని తెలుసు కదా. సిరీస్ ఒకటి, సెకండ్ వన్ ఏంటి ప్యారలల్ ఒకటి. సిరీస్ లో రైట్ మనము ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే R=R1 ప్లస్ R2 ప్లస్ R3. నేను ఎందుకు R3 తీసుకున్నాను, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో 3 రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది తీసుకున్నాను. నీకు 2 కనుక ఉంటే R=R1 ప్లస్ R2 చేస్తావు. ఓకేనా, సిరీస్ లో ఉన్నదాన్ని డైరెక్ట్ యాడ్ చేయడం. ప్యారలల్ లో ఉంటే చూడండి 1/R ఓకేనా, 1/R 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఓకేనా, రెసిప్రోకల్ వస్తుంది. రైట్, ఇక్కడనేమో డైరెక్ట్ యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ ఈజ్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ వెన్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్. సిరీస్ అన్నప్పుడు డైరెక్ట్ గా ఇచ్చిన వాటిని యాడ్ చేయడమే కదా. ఇక 4 ఉంది, ఫస్ట్ 4 + 6 10 అవుతుంది, 10 + 2 12 అవుతుంది. ఓకేనా, సో కాబట్టి 4 ప్లస్ R1 ప్లస్ R2 ప్లస్ R3, 4 + 6 10, 10 + 2 12. సిరీస్ అనగానే డైరెక్ట్ యాడ్ చేయడమే. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ టు కనెక్ట్ దీస్ రెసిస్టర్స్ టు గెట్ 1 ohm అన్నాడు. ఓకేనా, ఒకటి చిన్న లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ వాల్యూ కనుక ఎక్కువ రావాలని అనుకుంటే సిరీస్ లో కనెక్ట్ చేయాలి. రెసిస్టెన్స్ వాల్యూ అనేది తక్కువ రావాలి అని అనుకుంటే ప్యారలల్ లో కనెక్ట్ చేయాలి. ఇచ్చిన వాల్యూస్ కంటే కూడా ఆన్సర్ అనేది తక్కువ ఉంది అని అంటే మీనింగ్ ఏంటి, సో ఇవి ఖచ్చితంగా ప్యారలల్ లో కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఇలా వస్తుంది. రైట్, ఆ ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటది, 1/R = 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. 1 ఇక్కడ R1 ఏమి ఇచ్చాడు 4, కాబట్టి 4 ఇక్కడ రాస్తాము. 1/R2 ఏంటి 6 ప్లస్ 1/R3 ఏంటి 2. రైట్, సో ఇప్పుడు ఈ మూడింటిని మనం క్యాల్కులేట్ చేస్తే, సో ఇప్పుడు క్యాల్కులేషన్ చేస్తుంటే మనం 4, 6, 2ది ఎల్సిఎం చేయాలి. ఓకేనా, ఈ ఎల్సిఎం 2 టేబుల్లో పోతుంది కదా, 2 2 4 వస్తుంది, 2 3 6, 2 1 2. ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాం, 2 2 4, 4 3 12, 12 × 1 12. కాబట్టి నీకు ఎల్సిఎం ఏమొచ్చింది 12 వచ్చింది. 4 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది మనకు 3 టైమ్స్ గా, 4 3 12. ఆ 3తో దీని న్యూమరేటర్ ని మల్టిప్లై చేస్తాం. ఓకేనా, 6 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది 6 2 ఆ 2తో న్యూమరేటర్ 2 × 1 2. 2 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది 6 టైమ్స్, 2 6 కదా, 6 × 1 6. 1/R రైట్, సో 6 + 3 9, 9 + 2 11, 11/12. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది 11R 12, R 12/11. దీన్ని మనము క్యాన్సిలేషన్ కనుక చేస్తే 11 1 11. ఓకేనా, రిమైండర్ ఏమని మిగిలింది 1 మిగులుతుంది. సో 1 అనేది 11 టేబుల్లో రాదు కాబట్టి 0 పెట్టుకుంటాం. ఓకేనా, అప్పుడు ఎంత అవుతుంది 100 అవుతుంది. సో 11 9 99. సో ఇక్కడ ఏంది ఆల్మోస్ట్ 1.09 వాల్యూ ఇక్కడ వచ్చింది. ఎప్పుడు వచ్చింది, నువ్వు ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే వస్తుంది. ఓకేనా, సిరీస్ లో కనెక్ట్ చేస్తే రాదు. ఓకే, ఇక్కడ మనం డైరెక్ట్ కూడా హౌ టు కనెక్ట్ దీస్ రెసిస్టర్ టు గెట్ 1 ohm. ఇదంతా నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం చేయాల్సిన పని లేదు. మినిమం రెసిస్టెన్స్ కావాలని అనుకుంటే కంపల్సరీ ఆ సర్క్యూట్ అనేది ప్యారలల్ లో కనెక్ట్ చేయాలి. మాక్సిమం రెసిస్టెన్స్ మనకు రిక్వైర్ అయింది అనుకోండి, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ గెయిన్ చేసుకోవాలనుకుంటే అది సిరీస్ లో ఉండాలి. ఓకేనా, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ చూడండి 1 ohm కాబట్టి మినిమం చాలా తక్కువ ఉంది, ఇచ్చిన వాల్యూస్ కంటే తక్కువ ఉంది అంటే కంపల్సరీ ప్యారలలే. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, హౌ మచ్ రెసిస్టెన్స్ విల్ బి దేర్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్ ఆఫ్ R2 and R3. R2 and R3 అన్నాడు. R2 వాల్యూ ఎంత ఉంది 6 ohm, R3 వాల్యూ ఎంత ఉంది 2 ohm. ఇప్పుడు 1/6 తర్వాత 1/2 = 1/R అంతే కదా. సో 6, 2 ఎల్సిఎం చేస్తాం, ఇందాక చేసినట్టే 2 3 6, 2 1. ఓకే, ఎల్సిఎం ఏమొచ్చింది 2 3 6. రైట్, 6 టేబుల్లో 6 1 6 కాబట్టి 1 × 1 1. 2 టేబుల్లో 2 3 రైట్, సో అప్పుడు ఏమవుతుంది 1 + 3 4, 4/6 =
1/r ఉంది కదా మనకు, ఇది ఇక్కడ రాసాను, ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. 2 2s 2 3s క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2r ఈక్వల్ టు 3 అవుతుంది. r ఈక్వల్ టు ఏమవుతుంది 3/2. సో 2 టేబుల్లో 2 1s 2, సో రిమైండర్ 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది కాబట్టి r ఈక్వల్ టు 1.5. అంటే నీకు ఇక్కడ R2 అండ్ R3 అవి రెండు కూడా ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు నీకు 1.5 ohms అనేవి వచ్చిందనమాట. అది ఆన్సర్. 4th క్వశ్చన్ చూడండి. విచ్ రెసిస్టర్స్ అమాంగ్ దీస్ ఆర్ టు బి యూజ్డ్ టు గెట్ 10 ohms రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్? ఇక్కడ చూడండి, మాక్సిమం రెసిస్టెన్స్ వచ్చింది 10 ohms వచ్చింది. 10 ohms రావాలంటే ఏ రెసిస్టెన్స్ ని మనం కనెక్ట్ చేయాలి? ఏ రెండు రెసిస్టెన్స్ ని? ఈజీగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 ని R2 ని R3 ని యాడ్ చేసాం అనుకో, నీకు ఎంత వస్తుంది? 6 + 2 8 వస్తుంది. ఇప్పుడు R1 R3 యాడ్ చేస్తే 4 + 2 ఎంత వస్తుంది? 6 వస్తుంది. కానీ R1 ని R2 ని యాడ్ చేసాం అనుకోండి, 4 + 6 ఎంత వస్తుంది? నీ డిజైర్డ్ వాల్యూస్ ఏదైతే కావాల్సిన వాల్యూ 10 ohms వస్తుంది. Therefore, we have to connect first resistance R1, second resistance R2 to get 10 ohms. Okay na? So this is about the 4th question. Coming to the next one, 5th question. Write about Newland's law of octaves. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఆ లెసన్ ని మనం కొద్దిగా తక్కువ కవర్ చేసాం కాబట్టి 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ ఆ లెసన్ ఉండే రాసాం. ఒకటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, రైట్, ఒకటేమో ఇన్ఫర్మేషన్ స్కిల్స్, ఒకటేమో అప్రిషియేషన్. ఓకేనా? రైట్ అబౌట్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ అనేది 5th క్వశ్చన్. న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్ గురించి మనం రాయాలన్నమాట. ఏంటి? న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్ వాజ్ ప్రపోజ్డ్ బై, సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై జాన్ న్యూలాండ్ అని ఫస్ట్ రాస్తాం. ఓకేనా? సో న్యూలాండ్ క్లాసిఫైడ్ ద ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ది అటామిక్ వెయిట్. నేను చెప్పింది కొంచెం సెంటెన్స్ ఫ్రేమ్ గా రాయండి. మనకిప్పుడు వీడియో అనేది మరీ లెంతీగా ఉండొద్దు కాబట్టి నేను షార్ట్ కట్ లో రాస్తున్నాను. ఓకేనా? సో వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ బేస్డ్ ఆన్ ది అటామిక్ వెయిట్. మరి ఆయన ఏం చేశాడు? హీ హ్యాస్ సెలెక్టెడ్ 8 ఎలిమెంట్స్. ఓకేనా? హీ హ్యాస్ సెలెక్టెడ్ 8 ఎలిమెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ప్రాపర్టీస్ ఉన్న 8 ఎలిమెంట్స్ ని తీసుకొని సో హీ అరేంజ్డ్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా, లీస్ట్ నుంచి హైయెస్ట్, రైట్? He has taken 8 elements which are having the same properties. Okay? And he arranged those elements in the ascending order. Ascending order లో అరేంజ్ చేశాడు. Based on what? Atomic weight. ఓకేనా? అటామిక్ వెయిట్ ని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేశాడు అనమాట. చేసిన తర్వాత ఈ ఫౌండ్ దట్, ఓకేనా, సో ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎవ్రీ 8th ఎలిమెంట్, ఓకేనా, ప్రతి 8th ఎలిమెంట్ ప్రాపర్టీస్ అనేవి, సో దే ఆర్ అపియరింగ్ యాజ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్. లేదంటే ఎవ్రీ ఫస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ విల్ బి రీజెంబుల్స్ యాజ్ రిపీటెడ్ యాజ్ 8th ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో సేమ్ అవే ప్రాపర్టీస్ 8th ఎలిమెంట్ కి ఉన్నాయని చెప్పేసి ఆయన మనకు ప్రపోజ్ చేశాడు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఓకేనా? సో అందుకే ఇక్కడ న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్ ని మనము ఇండియన్ మ్యూజికల్ నోట్స్ తో కూడా కంపేర్ చేస్తాం. ఓకేనా? సో దేంతో కంపేర్ చేస్తాం? ఇండియన్ మ్యూజికల్ నోట్స్. ఎందుకంటే మన ఇండియన్ మ్యూజికల్ నోట్స్ లో మనకు తెలుసు కదా, సా రి గా మా పా దా ని. మరి 8th లెటర్ మళ్ళీ ఏమొస్తుంది? సానే వస్తుంది కదా. కాబట్టి దాంతో ఇక్కడ కంపేర్ చేసుకున్నాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లోరిన్ ఉంది. ఓకేనా? అకార్డింగ్ టు న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్ ఫ్లోరిన్ అనేది ఆయన టేబుల్ ప్రకారం ఏంటంటే 8 ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడు మనకు చేంజ్ అయినాయి, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది అటామిక్ నెంబర్. కానీ నేను చెప్పేది ఏంటంటే న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్ ని బేస్ చేసుకొని. తర్వాత క్లోరిన్ అనేది 15th ఎలిమెంట్ ఉంది ఆయన టేబుల్లో, ఆయన ప్రపోజ్ చేసిన టేబుల్లో. ఫ్లోరిన్ ఇది ఉంది. మళ్ళీ అక్కడ నుంచి 8th ఎలిమెంట్, ఓకేనా, అంటే దీన్ని కూడా కౌంట్ చేస్తాం కాబట్టి అక్కడ 15th ఎలిమెంట్ ఏమొచ్చింది? అక్కడ క్లోరిన్ వచ్చింది. ఓకేనా? ఇది రిమెంబర్, నేను చెప్పేది న్యూలాండ్ టేబుల్ ని బేస్ చేసుకొని, మోడర్న్ పీరియడ్ టేబుల్ బేస్ చేసుకొని కాదు. మోడర్న్ పీరియడ్ టేబుల్లో నీకు ఫ్లోరిన్ అనేది 9 అవుతుంది, క్లోరిన్ అనేది 17 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ న్యూలాండ్ ని బేస్ చేసుకొని ఫ్లోరిన్ అటామిక్ అక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఎంత ఉంది? 8 ఉంది, 8th ఎలిమెంట్, రైట్? సో తర్వాత దాని నుంచి కంటిన్యూషన్ 8th ఎలిమెంట్ ఏముంది? క్లోరిన్ ఉంది. అంటే ఫ్లోరిన్ ప్రాపర్టీస్ ఆర్ సిమిలర్ టు ద క్లోరిన్ ప్రాపర్టీస్ అని చెప్పాడు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్. ఓకే, ఇక్కడ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్ హ్యాస్ సమ్ డిఫెక్ట్స్. ఓకేనా? న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్ కి డిఫెక్ట్స్ ఉన్నాయి. మరి ఆ డిఫెక్ట్స్ ఏంటి? సో హీ హ్యాస్ kept 2 elements in the single slat. ఓకేనా? He fitted
2 ఎలిమెంట్స్ ఇన్ ద సింగిల్ స్లాట్. ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ ఉంది, నికెల్ ఉంది. ఆ రెండింటిని మీరు టెక్స్ట్ బుక్ లో వెరిఫై చేస్తే అది కనబడుతుంది, లేదంటే క్వశ్చన్ బ్యాంక్ లో అయినా పర్లేదు. కోబాల్ట్, నికెల్ రెండు కూడా ఒకే స్లాట్ లో ప్లేస్ చేశాడు. అట్లా పెట్టకూడదు కదా. సో ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ హ్యావ్ సపరేట్ సెక్షన్, సపరేట్ ఛాంబర్ ఉండాలి. కానీ ఇక్కడ కోబాల్ట్, నికెల్ ఎలిమెంట్స్ ని రెండింటిని ఒకే దాంట్లో ప్లేస్ చేశాడు. ఓకే, అండ్ మోర్ ఓవర్ సో దీస్ ఆర్ హ్యావింగ్ 2 డిఫరెంట్ ప్రాపర్టీస్. కోబాల్ట్ కి, నికెల్ కి సేమ్ ప్రాపర్టీస్ ఉండవు. ఓకేనా. అలాగే పెల్లాడియం ఉంది, నికెల్ ఉంది, వీటన్నిటిని కూడా ఒకే రోలో అరేంజ్ చేశారు. ఈవెన్ దో దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ వేరున్నాయి కాబట్టి అలా ఒకే రోలో అరేంజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా. ఇట్లాంటి డిఫెక్ట్స్ వల్ల న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టివ్ అనేది ఫెయిల్ అయింది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టివ్. మీకు ఇది కాన్సెప్ట్ అనేది సరిగా అర్థం కాకపోతే ఒకసారి వీడియో బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి. నేను క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మనం అక్కడ ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ది న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 6th క్వశ్చన్. ఓకేనా, 6th క్వశ్చన్ చూడాలి. రైట్, మెండలిఫ్ ఏం చెప్తున్నాడు అదే ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్ us రీడ్ అవుట్ ద క్వశ్చన్. హౌ కెన్ యూ అప్రిషియేట్ రోల్ ఆఫ్ మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్? ఓకేనా. బేసికల్ గా క్వశ్చన్ పేపర్ లో ఒకే లెసన్ నుంచి 2 కంటిన్యూస్ గా ఇట్లా ఇవ్వడు. రైట్, అండ్ ఇంకోటి ఈ లెసన్ నుంచి ఇంత ఇవ్వాలన్న వెయిటేజ్ కూడా లేదు కాబట్టి, అండ్ నేను ఇందాకే చెప్పాను కదా, మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ కవర్ చేద్దామనే ఇంటెన్షన్ తోని ఈ క్వశ్చన్ కూడా రాశాను. ఓకేనా. రైట్, హౌ కెన్ యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్? ఇక్కడ మనకు డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, న్యూలాండ్, తర్వాత డాబర్నీర్. ఫస్ట్ డాబర్నీర్ 3 ఎలిమెంట్స్, తర్వాత న్యూలాండ్. ఓకేనా. తర్వాత వచ్చింది ఏంటి, మెండలిఫ్. ఈ మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ ని మనం షార్ట్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాం. ఓకేనా. ఏమంటాం, మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ ఆల్సో సేడ్ బై షార్ట్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. అదే డాబర్నీర్ ని కానీ న్యూలాండ్ క్లాసిఫికేషన్ ని మనం అన్నామా, అనలేదు. సో వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ఈ మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ కి కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఏంటవి ఫీచర్స్? మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ యాజ్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎలాగైతే మనం ఫాలో అవుతున్నామో మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్లో కూడా మనకు గ్రూప్స్ అండ్ పీరియడ్స్ గా క్లాసిఫై చేశాడు. దట్ ఈస్ వై వి నీడ్ టు అప్రిషియేట్. ఓకేనా. ఈ ప్రిపేర్డ్ 8 గ్రూప్స్ 7 పీరియడ్స్. ఇంతకు ముందు వీడియోలో కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్ లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఓకేనా. ఈ ప్రిపేర్డ్ 8 గ్రూప్స్ 7 పీరియడ్స్ లైక్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. అఫ్ కోర్స్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో మనకి 18 ఉన్నాయి, కానీ ఇది రాకముందే ఆయన ఏం చేశాడు, ఎలిమెంట్స్ ని పీరియడ్స్ గా గ్రూప్స్ గా క్లాసిఫై చేశాడు. ఓకేనా. దట్ ఈస్ అ గ్రేట్ ఆస్పెక్ట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఈ ప్రెడిక్టెడ్ ద అప్కమింగ్ ఎలిమెంట్స్. ఓకేనా. ఏం చేశాడు, అప్కమింగ్ ఎలిమెంట్స్ ని ప్రెడిక్ట్ చేశాడు. రైట్, సో అది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం. ఓకేనా. సాంస్క్రిట్ లో ఎకా అంటే 1 అన్నమాట. ఓకే, ఎకా అల్యూమినియం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎకా సిలికా. ఈ 3 ఆయన అప్పటికి ఆ ఎలిమెంట్స్ డిస్కవర్ అవ్వలేదు. అవ్వకున్నా కానీ ఈ ఎలిమెంట్స్ ఫ్యూచర్ లో డిస్కవర్ అయ్యే ఛాన్స్ ఉంది అని ముందే చెప్పాడు. తర్వాత ఈ ఎకా బోరాన్ ఏమైంది అని అంటే స్కాండియం అయింది. ఓకేనా. రైట్, ఎకా అల్యూమినియం ఏమైంది, గ్యాలియం అయింది. తర్వాత ఎకా సిలికాన్ ఏమైంది, జర్మేనియం అయింది. ఓకేనా. ఆయన చెప్పిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మ్యాచ్ అయినాయి. సో అట్లాంటి ప్రిడిక్షన్ చేశాడు కాబట్టి సో వి నీడ్ టు అప్రిషియేట్ ద మెండలిఫ్ క్లాసిఫికేషన్. ఓకేనా. he divided the elements in the groups and periods and he predicted the upcoming elements and also he solved the problem of anomalous series. ఓకేనా. అనామలస్ సిరీస్ ఉంది కదా, దాన్ని యాక్చువల్ గా టు బి ఫ్రాంక్ ఆయన సాల్వ్ చేయలేదు, కాకపోతే యాక్సెప్ట్ చేశాడు. ఓకేనా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనామలస్ సిరీస్? అనామలస్ సిరీస్ అంటే ఐదర్ అసెండింగ్ ఆర్డర్ లో అన్న ఉండాలి, డిసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. అలా ఆర్డర్ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉంది. ఓకేనా. అలా కాకుండా 1 3 2 4 అంటే నువ్వు అసెండింగ్ అంటావా, డిసెండింగ్ అంటావా? ఏది చెప్పలేం కదా, అనామలస్. సో ఈ అటామిక్ వెయిట్ క్రైటీరియా తీసుకున్నాడు కాబట్టి అనామలస్ సిరీస్ వచ్చింది అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాడు. సో దట్ ఈస్ వై వి నీడ్ టు అప్రిషియేట్ ద మెండలిఫ్. ఓకేనా. ఫస్ట్ ఏంటి, ఈ ప్రిపేర్డ్ ఈ మేడ్ ద ఎలిమెంట్స్ ఇంటూ ద గ్రూప్స్ అండ్ పీరియడ్స్. ఓకేనా. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు అప్రిషియేట్. అండ్ హీ ప్రెడిక్టెడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది అప్కమింగ్ ఎలిమెంట్స్. అప్పటికి డిస్కవరీ కాలేదు, బట్ ఫ్యూచర్ లో ఈ ఎలిమెంట్స్ వస్తాయి, వాటి ప్రాపర్టీస్ ఇలా ఉంటాయి
అని చెప్పేసి వాటి అటామిక్ వెయిట్ ని, డెన్సిటీని కానీ, తర్వాత అవి క్లోరిన్ తో రియాక్ట్ అయినప్పుడు ఎలా ఫార్మేషన్ ఉంటుంది అదంతా కూడా ప్రెడిక్ట్ చేశాడు. సో దట్ ఈస్ వై వీ కెన్ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ క్లాసిఫికేషన్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది సెకండ్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెక్షన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎస్, సెక్షన్ నెంబర్ 3. ఈ సెక్షన్ నెంబర్ 3లో 7th క్వశ్చన్, లిస్ట్ అవుట్ మెటీరియల్స్ రిక్వైర్ అండ్ రైట్ ప్రొసీజర్ టు వెరిఫై ద కండిషన్స్ ఫర్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్. ఓకేనా? లిస్ట్ అవుట్ మెటీరియల్స్ రిక్వైర్ అండ్ రైట్ ప్రొసీజర్ టు వెరిఫై ద కండిషన్స్ ఫర్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన మోడల్ పేపర్లలో ఈ క్వశ్చన్ రాయలేదు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుంచి. అందుకే ఒకసారి క్వశ్చన్ రాశాను. ఓకేనా? సో ఒకసారి చూద్దాం. రైట్, ఏమేమి మెటీరియల్స్ రిక్వైర్ అవుతాయి అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో టు వెరిఫై వాట్ ఆర్ ది కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఐరన్ అనేది రస్ట్ అవ్వడానికి కండిషన్స్ ఏం రిక్వైర్ అవుతాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఓకేనా? బేసికల్ గా మెటీరియల్స్ రిక్వైర్ అన్నాడు. మెటీరియల్స్ ఏమున్నాయి? ఫస్ట్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటాం. ఓకేనా? ఎన్ని టెస్ట్ ట్యూబ్స్ తీసుకోవాలి? ఒక 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోండి. తర్వాత కొన్ని ఐరన్ నెయిల్స్ తీసుకోవాలి. సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి? ఐరన్ నెయిల్స్ ఫ్యూ, కొన్ని ఐరన్ నెయిల్స్ తీసుకుంటాం. రైట్, తర్వాత రిక్వైర్మెంట్ ఏంటి? వాటర్. ఓకేనా? వాటర్ అనేది రిక్వైర్ అవుతుంది. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ఆయిల్. ఓకే, సో నెక్స్ట్ అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. ఈ కెమికల్ తీసుకోవాలి మనం. ఓకేనా? అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఇది ఒక కెమికల్ రిక్వైర్ అవుతుంది. దీంతో పాటు రబ్బర్ కార్క్స్ తీసుకుంటాం. ఓకేనా? టెస్ట్ ట్యూబ్స్ అనేవి 3, ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. ఐరన్ నెయిల్స్ 2, వాటర్ 3, ఆయిల్ 4, అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ 5 అండ్ రబ్బర్ కార్క్స్ 6. మొత్తం టోటల్ ఎన్ని రిక్వైర్మెంట్స్ అవుతున్నాయి? 6 రిక్వైర్మెంట్స్ అవుతున్నాయి. దీంట్లో ఏ రిక్వైర్మెంట్ లేకున్నా కానీ మన ఆన్సర్ అనేది ఎక్స్పెరిమెంట్ అనేది ప్రాపర్ గా వెరిఫై చేయలేం కాబట్టి రిక్వైర్మెంట్స్ అనేవి సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని రాయాలి. ఓకేనా? రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ప్రొసీజర్. ప్రొసీజర్ లో ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ 3 టెస్ట్ ట్యూబ్స్. ఇట్లా మనం 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటున్నాం. ఓకేనా? రైట్, 3 ట్రాన్స్పరెంట్ టెస్ట్ ట్యూబ్స్ మనం తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత ఫస్ట్ దాంట్లో మనం ఏం చేస్తాము? వీ హ్యావ్ టు ప్లేస్ ఐరన్ నెయిల్స్. అఫ్ కోర్స్ ప్రతి దాంట్లో ఐరన్ నెయిల్స్ అనేవి ప్లేస్ చేయాలి. ఓకేనా? దీంట్లో అన్నిట్లలో ఐరన్ నెయిల్స్ ప్లేస్ చేస్తున్నాం. చేసిన తర్వాత వి నీడ్ టు పోర్ వాటర్. ఓకేనా? సో దీంట్లో ఈ టెస్ట్ ట్యూబ్ లో వాటర్ ఫిల్ చేసి ఐరన్ నెయిల్స్ ప్లేస్ చేసినా సరే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వీ హ్యావ్ టు క్లోజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది రబ్బర్ కార్క్. దీన్ని రబ్బర్ కార్క్ తో క్లోజ్ చేయండి. అండ్ సెకండ్ టెస్ట్ ట్యూబ్ లో మనం ఏం చేస్తున్నాం? వి హ్యావ్ టు ఫిల్ ద టెస్ట్ ట్యూబ్ విత్ ద వాటర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రిలీజ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ది ఆయిల్. కొద్దిగా ఆయిల్ కూడా పోయండి. ఓకేనా? సో పోసిన తర్వాత మనకు తెలుసు కదా, డ్యూ టు లో డెన్సిటీ, ఆయిల్ డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల ఆయిల్ అనేది వాటర్ పైన లేయర్ గా ఫామ్ అవుతుంది. ఓకేనా? రైట్, ఒక పైన లేయర్ ని ఫామ్ చేస్తుంది. అండ్ తర్వాత ఇమీడియట్ గా మనం ఏం చేస్తాము? వీ హ్యావ్ టు క్లోజ్ విత్ రబ్బర్ కార్క్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వేర్ యాజ్ ఇన్ ద థర్డ్ వన్, సో వీ షుడ్ నాట్ యూజ్ వాటర్. ఓకేనా? రైట్, వాటర్ ని కానీ ఆయిల్ ని కానీ యూజ్ చేయకుండా కెమికల్ ని యూజ్ చేస్తున్నాం. ఆ కెమికల్ ఏందో మనకు రిక్వైర్మెంట్ లో నేను రాశాను, అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తాము? వి నీడ్ టు క్లోజ్ ద టెస్ట్ ట్యూబ్ విత్ ద రబ్బర్ కార్క్. రైట్, అలా మనం కొన్ని డేస్ ఉంచాలి అట్లా. సో కీప్ దోస్ టెస్ట్ ట్యూబ్స్ ఫర్ ది ఫ్యూ డేస్. ఓకేనా? కొన్ని రోజులు అలాగే ఉంచాడు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇఫ్ యూ వెరిఫై ద 3 టెస్ట్ ట్యూబ్స్, 3టిని చెక్ చేస్తే, right, the iron nails which are present in the second test tube, iron nails present in the third test tubes do not get rust. ఓకేనా? ఈ రెండిట్లలో ఉన్నవి తుప్పు పట్టవు, రస్ట్ ఎక్కవు. ఓకేనా? వేరాస్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ ద ఐరన్ నెయిల్స్ ఆర్ గోయింగ్ టు గెట్ రస్ట్. ఇవి రస్ట్ ఎక్కుతాయి. ఇప్పుడు ఎందుకు అలా జరిగింది అనేది మనం రీజన్ రాస్తాం. రీజన్ అనేది హెడ్డింగ్ పెట్టి రీజన్ రాస్తాం. ఓకేనా? రైట్, సో ఇన్ ద సెకండ్ టెస్ట్ ట్యూబ్ ఈవెన్ దో వి కంటైన్ వాటర్ అండ్ ఎంటీ పోర్షన్ ఉంటది కాబట్టి ఎయిర్ కూడా ఉన్నట్టే. ఎంటీ పోర్షన్ ఉందంటే ఎయిర్ ఉన్నట్టే. రైట్, సో ఎయిర్ అండ్ వాటర్ ఉన్నా కానీ, సో ఎయిర్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్డ్ టు ద ఐరన్ నెయిల్స్ బికాస్ ఆఫ్ ది ఆయిల్ లేయర్. ఇక్కడ ఆయిల్ లేయర్ ఉండడం వల్ల పైన ఎయిర్ అనేది వాటర్ తో మిక్సప్ అవ్వలేదు, ఓన్లీ వాటర్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఐరన్ నెయిల్స్ రస్ట్ ఎక్కువ. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ టెస్ట్ ట్యూబ్ లో ఏమవుతుంది? వాటర్ అనేది తీసుకోలేం, బట్ ఎయిర్ ఉంది ఇక్కడ కదా, ఎయిర్ ఉంది. ఓకే,
సో ఇక్కడ మనం తీసుకుంది ఏంది, అనహైడ్రస్ కాల్షియం క్లోరైడ్. ఈ ఎయిర్ లో ఒక్కోసారి వాటర్ పార్టికల్స్ ఉండే ఛాన్స్ ఉంది కదా, అందుకని డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ అనహైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఇట్ అబ్జర్వ్స్ వాట్ ఎవర్ ద వాటర్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ఇట్. ఇక్కడ ఉన్న ఏమన్నా పొరపాటున వాటర్ పార్టికల్స్ కనుక ఉంటే అవిటిని కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఓకేనా, ఫీల్ చేసుకుంటది. అంటే ఇక్కడ ఎయిర్ ఉంది కానీ వాటర్ పార్టికల్స్ ని అనహైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఒకవేళ ఉంటే తీసేసుకుంటది. సో ఇక్కడ వాటర్ లేకపోవడం వల్ల ఐరన్ నెయిల్స్ రస్ట్ ఎక్కలు. ఇక్కడ ఏమైంది, వాటర్ ఉన్నాయి కానీ ఎయిర్ ఎంటర్ అవ్వలేదు కాబట్టి రస్ట్ ఎక్కలు. అదే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ లో చూసామనుకోండి, ఐరన్ నెయిల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద వాటర్ అండ్ దిస్ ఎంప్టీ స్పేస్ కంటైన్ ఎయిర్. సో డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఐరన్ నెయిల్స్ ఆర్ గెట్టింగ్ రస్ట్. ఓకేనా, ఫ్రమ్ దట్ వీ కెన్ వెరిఫై టు గెట్ రస్ట్ వాట్ ఆర్ ది కండిషన్స్ ఆర్ రిక్వైర్. ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్. ఈ రెండిట్లలో ఏ ఒక్కటి లేకపోయినా కానీ మనకు రస్ట్ ఎక్కదు. ఓకేనా, సో దాన్ని ఈ ఎక్స్పెరిమెంట్ తో మనం వెరిఫై చేయవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ద థర్డ్ సెక్షన్. సో నెక్స్ట్ 8th క్వశ్చన్, డ్రా ది ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్. రైట్, సో మనకు తెలుసు ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కెమికల్ బాండింగ్ లో నుంచి. డ్రా ద ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఓకే, ఇక్కడ ఓన్లీ డయాగ్రామ్ అడిగారు, మీరు డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోతుంది. కాకపోతే ఎలాగో క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒకసారి కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏంటి, నైట్రోజన్ మాలిక్యూల్. సో రిమెంబర్ ఇన్ ద నైట్రోజన్ మాలిక్యూల్ వీ కెన్ సీ ట్రిపుల్ బాండ్. ఓకేనా, నైట్రోజన్ మాలిక్యూల్ లో మనం ఏం చూస్తాము, ట్రిపుల్ బాండ్ చూస్తాం. అవి ఏంటి, ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, 2 పై బాండ్స్ ఉంటాయి. ఓకేనా, నైట్రోజన్ మాలిక్యూల్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ ట్రిపుల్ బాండ్, ఇట్ కంటైన్ 1 సిగ్మా బాండ్ అండ్ 2 పై బాండ్. ఓకేనా, ఓవర్లాపింగ్ ద్వారా నైట్రోజన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్, దట్ ఈస్ 7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p3 కదా, 1s2 2s2 2p3. ఇక్కడ ఏమవుతుంది, 1s2 2s2 2px1 2py1 2pz1. ఓకేనా, ఇవి డీజెనరేట్ ఆర్బిటాల్స్ కాబట్టి ఇలా రాసుకోవచ్చు. అలాగే మనకి సెకండ్ నైట్రోజన్ కూడా ఉంటుంది కదా, నైట్రోజన్ ఇస్ డయాటమిక్ మాలిక్యూల్ కదా, అందుకని సెకండ్ నైట్రోజన్ కూడా ఉంటుంది కదా, సేమ్ దానికి కూడా ఇలాంటి కాన్ఫిగరేషన్ వస్తుంది. 1s2 2s2 2px1 2py1 2pz1. రైట్, సో ఇక్కడ మీకు ఈ రెండింటిని చూస్తే అర్థమై ఉంటుంది. అంటే ఈ 2px1 2px1 ఓవర్లాప్ అవుతాయి, 2py1 2py1 ఓవర్లాప్ అవుతాయి, 2pz1 2pz1 ఓవర్లాప్ అవుతుంది. ఓకేనా, అక్కడ ఉన్న ఆర్బిటాల్ ఏంటి, పి ఆర్బిటాల్. పి ఆర్బిటాల్ షేప్ ఏంటమ్మా, డంబెల్ కదా. పి ఆర్బిటాల్ షేప్ వచ్చేసి మనకు ఇట్లా డంబెల్ షేప్ వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ నైట్రోజన్ 2px అనుకోండి, తర్వాత ఇది 2py. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము, 2pz డ్రా చేస్తాం. ఓకేనా, ఇట్లా ఆర్బిటాల్స్ అనేవి 2pz డ్రా చేస్తాం. మనము ఎగ్జామినేషన్లో కొంచెం నీట్గా మనకి ఇప్పుడు నేను పెన్తో మీకు రఫ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్, ఇది ఫస్ట్ నైట్రోజన్. సెకండ్ నైట్రోజన్ కూడా అలాగే ఉంటుంది కదా, ఒకటి ఏంటి ఎక్స్, నెక్స్ట్ ఏంటి వై, సో తర్వాత ఏంటి 2pz ఆర్బిటాల్. ఓకేనా, ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది, జెడ్ ఉంటుంది. ఓకే, ఇలా డ్రా చేసిన తర్వాత సో మనం యారో మార్క్ ప్లే చేసి ఈ రెండింటిని ఓవర్లాప్ చేయాలి. ఎలా ఓవర్లాప్ చేస్తాం, ఇక్కడ చూడండి, ఈ 2px ఆఫ్ ది ఫస్ట్ నైట్రోజన్ ఓవర్లాప్ విత్ ద 2px ఆఫ్ ది సెకండ్ నైట్రోజన్ బై ఎండ్ ఆన్ ఎండ్. ఇవి రెండు కూడా ఇట్లా షివర్లు ఓవర్లాప్ అవుతాయి. ఓకేనా, సో ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అవుతాయి. ఏమన్నాం, సిగ్మా బాండ్ అన్నాం కదా, ప్రీవియస్ మోడల్ పేపర్లో కూడా డిస్కస్ చేశాం. తర్వాత 2py ఇది ఉంది కదా, ఇవి రెండు కూడా సైడ్ వే ఓవర్లాప్ అవుతాయి. ఓకేనా, సైడ్ వే లాటరల్ ఓవర్లాప్ అవుతే మనం ఏమన్నాము, పై బాండ్ అంటున్నాం. ఓకేనా, అలాగే మనకి ఇంకోటి కూడా ఉంది కదా 2pz, ఇక్కడ కూడా ఇంకోటి 2pz ఉంటుంది కదా, సో దే ఆల్సో ఓవర్లాప్ విత్ ద సైడ్ వే. పక్క పక్కన ఓవర్లాప్ అవుతాయి, సైడ్స్ ఓవర్లాప్ అవుతాయి కాబట్టి ఇంకో పై బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఒక సిగ్మా 2 పై బాండ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి నైట్రోజన్ మాలిక్యూల్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ట్రిపుల్ బాండ్. ఓకేనా, దాని డయాగ్రామ్ అనేది మనము ఎక్స్ వై ఆర్బిటాల్ అంటే వై డంబెల్ అండ్ జెడ్ డంబెల్. సో దీనికి కూడా ఎక్స్ డంబెల్, వై డంబెల్ వర్టికల్ గా 3 డైమెన్షనల్ లో జెడ్ డంబెల్ చేసిన తర్వాత ఈ ఎక్స్ అనేవి ఏంటి, ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అవుతున్నాయి సిగ్మా బాండ్, వై అండ్ జెడ్ అవి రెండు కూడా ఎలా ఓవర్లాప్ అవుతున్నాయి, లాటరల్ సైడ్ వే ఓవర్లాప్ అవుతున్నాయి కాబట్టి పై. ఓకేనా, 2π 1 సిగ్మా అంటే ట్రిపుల్ బాండ్ కదా. సో దట్ ఈస్ అబౌట్ ది నైట్రోజన్ మాలిక్యూల్. సో అలాగే ఆక్సిజన్ మాలిక్యూల్ కూడా తీసుకుంటే ఆక్సిజన్ కూడా డయాటామిక్. ఓకేనా, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత మనకు,
ఓకే. రైట్. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత మనకు 1s2, యాక్చువల్గా 8 అటామిక్ నెంబర్, 1s2, 2s2 అండ్ 2p4 అంతే కదా. 2 + 2 4, 4 + 4 8. రైట్. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 1s2, 2s2, 2px2 కదా, 2py1, 2pz1 అంతే కదా. 2 + 1 3, 3 + 1 4. ఇక్కడ చూస్తుంటే 2py, 2pz1 అంటే రెండు ఉన్నాయి. అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది, ఆక్సిజన్ మాలిక్యూల్ కంటైన్ డబుల్ బాండ్. ఓకేనా. నైట్రోజన్ లో ట్రిపుల్ వచ్చింది, ఇందులో డబుల్ బాండ్ ఉంటుంది. అంటే ఏంటి? ఒక సిగ్మా, ఒక పై వస్తుంది. రైట్. అవేంటి? 2py ఆర్బిటాల్ ఆఫ్ ది ఫస్ట్ ఆక్సిజన్, ఓకేనా, అండ్ 2pz ఆర్బిటాల్ ఆఫ్ ది ఫస్ట్ ఆక్సిజన్ విల్ బి ఓవర్లాప్ విత్ ద 2py ఆర్బిటాల్ ఆఫ్ ది సెకండ్ ఆక్సిజన్, 2py ఆర్బిటాల్ ఆఫ్ ది సెకండ్ ఆక్సిజన్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టే ఈ చివర్లు ఉన్నాయి కదా, సో దే ఆర్ ఫార్మ్డ్ బై ద సిగ్మా బాండ్ త్రూ ది ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్. ఓకేనా. ఇవి రెండు కూడా ఈ ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అవుతాయి. తర్వాత ఇవి రెండు సైడ్ వేవ్ ఓవర్లాప్ అవుతాయి. ఓకే. ఒక సిగ్మా, ఒక పై ఉంది కాబట్టి ఆక్సిజన్ ఫార్మ్స్ డబుల్ బాండ్. రైట్. ఈ డయాగ్రామ్స్ అనేవి కొంచెం నీట్ గా మనం డ్రా చేస్తాము, దానికి మనకు మార్క్స్ వచ్చేస్తాయి. కాకపోతే ఇక్కడ డయాగ్రామ్స్ తో పాటు ఒకసారి ఆన్సర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది సెకండ్ క్వశ్చన్ ఇన్ ద థర్డ్ సెక్షన్. రైట్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్? ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇన్ ద నేచర్. ఓకేనా. నేచర్ లో రెయిన్బో అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా. సో ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అనేది ఒక బ్యూటిఫుల్ ఫినామినన్ కదా, నేచర్ లో ప్రొడ్యూస్ అయ్యే ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫినామినన్. మరి అది ఎలా ఫామ్ అవుతుంది ఒకసారి చూద్దాం. బేసికల్లీ రెయిన్బో, మనం ఫస్ట్ పాయింట్ ఏం రాయాలి? రెయిన్బో ఫార్మేషన్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద డిస్పర్షన్. ఓకేనా. దేని వల్ల అవుతుంది? డిస్పర్షన్. డిస్పర్షన్ అంటే ఏంటి? స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్. ఓకేనా. వైట్ లైట్ అనేది 7 కలర్స్ గా డివైడ్ అవడాన్ని డిస్పర్షన్ అంటాం. ఓకేనా. రెయిన్బో అనేది దేని వల్ల ఫామ్ అవుతుంది? సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ది డిస్పర్షన్. డిస్పర్షన్ వల్ల ఫామ్ అవుతుంది అని మనం ఫస్ట్ పాయింట్ రాస్తాం. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ మనం ఇంకో పాయింట్ ఏం మెన్షన్ చేయాల్సి ఉంటుంది? బేసికల్లీ ద రెయిన్బో విల్ బి అకర్స్, ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో విల్ బి అకర్ ఆఫ్టర్ రెయిన్ షవర్. ఓకేనా. వర్షం పడడం ఆగిపోయిన తర్వాత రెయిన్బో అనేది అపియర్ అవుతుంటుంది. సో ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో కెన్ బి ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది సింగిల్ వాటర్ డ్రాప్లెట్స్. ఓకేనా. ఒక సింగిల్ వాటర్ డ్రాప్లెట్ ని తీసుకొని మనం రెయిన్బో ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలా? సో ఎగ్జాంపుల్, సో దిస్ ఈజ్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్. ఓకేనా. రైట్. అండ్ ఈ లైన్స్ నేను ఏవైతే డ్రా చేస్తున్నానో అది సన్లైట్ అనుకోండి. రైట్. వెన్ sunlight, so that is white light is falls on the surface of the first surface of the water droplet, then what happen? It undergoes refraction. ఓకేనా. ఎందుకు? మీడియం అనేది చేంజ్ అవుతుంది. వైట్ లైట్ ఎక్కడ ఉంది? ఎయిర్ లో ఉంది. రైట్. ఇది వాటర్, ఎయిర్ నుంచి వాటర్ లోకి వస్తున్నప్పుడు లైట్ మీడియం చేంజ్ అవుతుంది కదా. వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం, వాట్ హ్యాపెన్? రిఫ్రాక్షన్ షుడ్ బి టేక్స్ ప్లేస్. రిఫ్రాక్షన్ అనేది జరగాలి. ఓకేనా. అంటే లైట్ అనేది బెండ్ అయి ట్రావెల్ చేయాలి. ఆ బెండింగ్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఈ వైట్ లైట్ అనేది డిఫరెంట్ కలర్స్ గా డివైడ్ అవుతుంది. అవేంటి? ఇందాక చెప్పాను కదా, వైలెట్. ఓకేనా. సో వైలెట్, విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ కలర్స్ గా డివైడ్ అయిపోతుంది అనమాట. రైట్. సో ఆఫ్టర్ refraction, the light divides into the different colors and touches the second surface ని టచ్ అయిన తర్వాత here one more process will be happens. What is the total internal reflection? ఓకేనా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్. అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లో ఏం జరుగుతుంది? వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అదర్ మీడియం, లైట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు ద అదర్, అంటే బయటకు వెళ్ళదు. ఏమవుతుంది? బికాస్ ఆఫ్ ది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లైట్ గెట్స్ రిఫ్లెక్ట్. ఇక్కడ చూడండి, బయటకు వెళ్ళకుండా లైట్ అనేది రిఫ్లెక్ట్ అయిపోయి, సో అగైన్ ఇట్ ఈస్ టచెస్ ద ఫస్ట్ సర్ఫేస్. ఇగో ఎక్కడైతే టచ్ అయిందో మళ్ళీ అదే యాంగిల్లో, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ మనకు ప్లేన్ మిర్రర్ లో ఉంటుంది కదా, ఆ డైరెక్షన్ లో ఏమవుతుంది? సో ఇట్ ఈస్ కమింగ్ అవుట్, మెల్లగా బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. ఈ బయటకు వచ్చినప్పుడు కలర్ ఏముంటుంది? రిమెంబర్,
if colored light is undergoes refraction, సేమ్ కలర్ విల్ బి అపియర్స్. ఇక్కడ రెడ్ అనేది ఇటు వచ్చేసింది అనుకోండి, నీకు బయటకు రెడ్ వస్తుంది. వైలెట్ అయితే వైలెటే వస్తుంది. ఎందుకు? బికాస్ వైట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 7 కలర్స్, కానీ వైలెట్ అనేది దేని కాంబినేషన్ కాదు కదా. అందుకని సో ఆఫ్టర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సో ద రిఫ్లెక్టర్ రే touches the first surface again, it undergoes refraction, it touch again మళ్ళీ మీడియం చేంజ్ అవుతుంది కదా, ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎయిర్, రైట్. వాట్ ఎవర్ ద కలర్స్ హియర్ వీఆర్ గెటింగ్, సో దట్ కెన్ బి పర్సీవ్డ్ బై ద ఐ. ఇక్కడ వచ్చిన కలర్స్ ని మన ఐ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి మనకు రెయిన్బో అనేది అపియర్ అవుతుంది, కనబడుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 40 degrees అండ్ 42 degrees. ఓకేనా. వెనెవర్ ద యాంగిల్ బిట్వీన్ ద వైలెట్ అండ్ రెడ్, వైలెట్ కి రెడ్ కి మధ్యలో యాంగిల్ కనుక 40 degrees ఉందనుకోండి, రెయిన్బో అనేది డిమ్ కనబడుతుంది, బ్రైట్ రెయిన్బో కనబడదు. అప్పుడప్పుడు మనం స్కైలో చూస్తుంటాం కదా, రెయిన్బో అనేది బ్రైట్ గా అపియర్ అవ్వదు. ఒకవేళ వైలెట్ అండ్ రెడ్ వీటి మధ్యలో యాంగిల్ కనుక 42 degrees ఉందనుకోండి, అప్పుడు వి కెన్ సీ ద బ్రైట్ రెయిన్బో. రెయిన్బో అనేది బ్రైట్ గా అపియర్ అవుతుంటుంది. ఓకేనా. సో ఇన్ దిస్ వే ద రెయిన్బో విల్ బి ఫార్మ్. అర్థమైంది కదా. ఒక్కసారి 1 minute లో మళ్ళీ చెప్పి క్లోజ్ చేస్తాను. రెయిన్బో ఈజ్ మెయిన్లీ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద డిస్పర్షన్. సో ఇట్ విల్ బి హ్యాపెన్స్ ఆఫ్టర్ రెయిన్ షవర్. ఓకేనా. రెయిన్ షవర్ తర్వాత వస్తుంది. సో రెయిన్బో ఫార్మేషన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై సింగిల్ వాటర్ డ్రాప్లెట్. ఓకేనా. ప్రతి సెంటెన్స్ ఇక్కడ రాయలేం కదా, కాబట్టి చెప్తున్నాను, 1-2 సార్లు వీడియో వినండి అండ్ నోట్స్ రాసుకోండి. ఓకేనా. ఈజీ సెంటెన్స్ ఫార్మేషన్ లో చెప్తున్నాను కాబట్టి అవి మెన్షన్ చేసుకోండి. రైట్. హియర్ వాట్ హ్యాపెన్, వైట్ లైట్ అండ్ ట్రావెల్స్ టచెస్ ద ఫస్ట్ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ డ్రాప్లెట్. ఇది ఉంది కదా, ఇది ఫస్ట్ సర్ఫేస్. టచ్ అవ్వగానే ఏమవుతుంది, బికాస్ ఆఫ్ ది చేంజింగ్ ఇన్ ద మీడియం, సో ద వైట్ లైట్ అండర్గోస్ రిఫ్రాక్షన్, ఇట్ స్ప్లిట్స్ డిఫరెంట్ కలర్స్. ఓకే, ఇట్ ప్రొడ్యూసెస్ ద డిఫరెంట్ కలర్. సో ద కలర్డ్ లైట్ టచెస్ ద సెకండ్ సర్ఫేస్, ఈ సెకండ్ సర్ఫేస్ ని టచ్ అవుతుంది. ఓకేనా. టచ్ అవ్వగానే బికాస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఓకేనా, వాట్ హ్యాపెన్, సో ద లైట్ అండర్గోస్ రిఫ్లెక్టెడ్ అండ్ టచెస్ ద ఫస్ట్ సర్ఫేస్ అగైన్. ఈ ఫస్ట్ సర్ఫేస్ ని టచ్ అయ్యి, సో ఇట్ విల్ బి ఎమర్జెస్. ఎమర్జెస్ అంటే బయటికి రావడం, బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. సో విత్ వాట్ ఎవర్ ద కలర్ ఇట్ అండర్గోస్ రిఫ్రాక్షన్, అంటే ఏ కలర్ అయితే రిఫ్రాక్ట్ అయిందో అదే కలర్ తో వస్తుంది. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ కాంబినేషన్. సో దేర్ ఫోర్ వీ కెన్ see the different colors. And coming to the next one, ఇక్కడ యాంగిల్ చూడండి, 40 and 42. 40 ఉన్నప్పుడు ఏం 40 ఉండాలి, వైలెట్ కి రెడ్ కి మధ్యలో యాంగిల్ అనేది 40 ఉండాలి. ఇక్కడ అన్నాం కదా డీవియేట్స్ మోర్ అని. సో ఇలా ఒకటి రెడ్ ఒకటి వైలెట్ అయితే దాని యాంగిల్ అనేది 40 ఉంటే అది డిమ్ గా ఉంటుంది రెయిన్బో. అదే 42 ఉందనుకోండి బ్రైట్ గా ఉంటుంది. ఓకేనా. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యాక్చువల్లీ సో రెయిన్బో అనేది మనకి ఎలా అపియర్ అవుతుంది, సో కోన్ లాగా అపియర్ అవుతుంది కదా, రైట్. సో సారీ, ఆర్క్ లాగా అపియర్ అవుతుంది, ఇట్లా పారాబోలిక్ షేప్ ఇలా అపియర్ అవుతుంది రెయిన్బో. రెయిన్బో అనేది ఇలా అపియర్ అవుతుంది. కానీ బేసికల్లీ ద రెయిన్బో ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ 3-dimensional కోన్. ఓకేనా. షేప్ ఆఫ్ ది రెయిన్బో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, 3-dimensional కోన్. ఓకే. అండ్ ఈ రెయిన్బో అనేది బికాస్ ఆఫ్ ది సో మెనీ మిలియన్స్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్ కదా, దీని నుంచి ఒకవేళ రెడ్ కలర్ నీ ఐని పర్సీవ్ అయిందని అనుకోండి, దీని నుండి వచ్చే వైలెట్ కలర్ అనేది నీ ఐ పర్సీవ్ చేసుకోవద్దు, బికాస్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ విజన్. ఒక కలర్ మాత్రమే నువ్వు రిసీవ్ చేసుకుంటావు, వేరే డ్రాప్లెట్ నుండి వచ్చే కలర్ ఇంకోటి రిసీవ్ అవుతుంది. అన్ని కలర్స్ ఏంది ఎట్ ఏ టైం చూడలేమన్నమాట. ఓకేనా. సో వై? బికాస్ డ్యూ టు ద కాన్సెప్ట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ విజన్. సో వి నో ద యాంగిల్ ఆఫ్ విజన్ ఫర్ ది హెల్తీ పర్సన్ ఈస్ 60 degrees. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఓకేనా. సో ఇది మనకు 6th మోడల్ పేపర్, రైట్. సో దీని తర్వాత మనకు ఆబ్జెక్టివ్ ఉంది. ఆబ్జెక్టివ్ ఒకటి డిస్కస్ చేస్తే మనకు మోడల్ పేపర్ నెంబర్ 6 అవుతుంది, రైట్. సో ఒకసారి వీడియోని మంచిగా వాచ్ చేయండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే కంపల్సరీ నోట్ చేసుకోండి. సెంటెన్స్ ఫ్రేమ్ కూడా నేను సింపుల్ గానే చెప్తున్నాను కాబట్టి ఆ సింపుల్ సెంటెన్సెస్ మీరు నోట్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. చదువుతూ ఉండండి. డైలీ ఒక 1/2 hour 40 minutes మీరు టైం అలాట్ చేస్తే ఫిజికల్ సైన్స్ లో కంపల్సరీ మనకు ఏంది అవుట్ ఆఫ్ 40 35+ వస్తాయి. ఏదన్నా 1-2 క్వశ్చన్స్ చెప్పలేం కానీ, ఎందుకంటే సిసి ప్యాటర్న్ లో క్వశ్చన్ వే ఆఫ్ ఆస్కింగ్ డిఫరెంట్ ఉంటుంది, కాన్సెప్ట్ అదే. కాకపోతే ఆ టైంలో మనం క్వశ్చన్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోకపోతే 1-2 ఏమన్నా చిన్నవి జరుగుతూ ఉండొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఐ విల్ కవర్. నేను మాక్సిమం ఈ ఎగ్జామ్స్ మీకు ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ వరకు అన్ని పేపర్లు కవర్ చేయడానికి, అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఇప్పుడు పార్ట్ బి చూద్దాం ఒకసారి. రైట్. ఒకసారి నేను వేరే మోడల్ పేపర్ పార్ట్ బి తీసుకున్నాను. క్వశ్చన్ నెంబర్ 1
ఇది చాలా సింపుల్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ ద వెహికల్? ఇది తెలుసు కదా, రియర్ వ్యూ మిర్రర్ మనం ఏం యూజ్ చేస్తాం? కాన్వెక్స్ మిర్రర్. వై? బికాజ్ ఇట్ ఫార్మ్స్ డిమ్నిష్ ఇమేజ్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ ని మనం యూజ్ చేస్తాము. అండ్ వీ కెన్ గెట్ ద కంప్లీట్ వెహికల్ ఇమేజ్ ఇన్ ద కాన్వెక్స్. కాబట్టి కాన్వెక్స్ ఏ మనకు సెట్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్. ఓకేనా? కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్. హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ విల్ బి రిక్వైర్డ్? ఓకేనా, హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ విల్ బి రిక్వైర్డ్ టు బర్న్ 20 moles of hydrogen according to the following equation? 20 moles of hydrogen ని బర్న్ అవ్వడం కోసము సో ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ అవుతుంది? సో దీనికోసము మీరు ఈ కింది ఈక్వేషన్ యూజ్ చేసుకోమన్నాడు. అకార్డింగ్, రైట్? ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ అవి రెండే చెక్ చేసుకోవాలి, వాటర్ తో సంబంధం లేదు. ఇక చూడండి, కోఎఫిషియంటే మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ కదా. 2 moles ఆఫ్ హైడ్రోజన్ కి ఆక్సిజన్ ముందు నెంబర్ లేదంటే 1 కదా. 2 moles ఆఫ్ హైడ్రోజన్ కి 1 mole ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ అవుతుంది. మరి 20 moles ఆఫ్ హైడ్రోజన్ కి ఎంత రిక్వైర్ అవుతుంది? 20 into 1 20, 20/2 10, అంతే కదా, 10 moles, రైట్? నెక్స్ట్, ద రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ వెన్ క్విక్లైమ్ ఈజ్ యాడెడ్ టు ద వాటర్. క్విక్లైమ్ ఫార్ములా ఏంటి? కాల్షియం ఆక్సైడ్, CaO, సున్నం. ఓకేనా, రైట్? ఇట్ ఈజ్ యాడెడ్ విత్ ద వాటర్, రైట్? క్విక్లైమ్ అనేది వాటర్ తో యాడ్ అయినప్పుడు ఆ రియాక్షన్ ఏంటి అని అన్నాడు. డిస్ప్లేస్మెంటా? కాదు. ఎందుకంటే ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటి? కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. నీకు డిస్ప్లేస్మెంట్ ఎక్కడ జరిగింది? జరగలేదు. ఓకేనా? గ్యాస్ లిబరేటింగ్ రియాక్షన్, ఇక్కడ గ్యాస్ లిబరేటింగ్ జరగదు, ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, ఇన్సాల్యుబుల్ మెటీరియల్ ఉంటుంది. ఓకేనా? హీట్ లిబరేటింగ్ గ్యాస్, ఆ కంటైనర్ లో అంటే సున్నము ఉన్న సున్నం యాడ్ చేసిన నీళ్లున్న కంటైనర్ మనం ముట్టుకుంటే లైట్ గా వేడి తగులుతుంది. ఎందుకంటే సో అడిషన్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ టు ద వాటర్ అనేది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాబట్టి. ఓకేనా? హీట్ లిబరేటింగ్, హీట్ ప్రొడ్యూస్డ్ అనేది కరెక్ట్. ఇది కంబషన్ అంటే తెలుసు కదా. సో బర్నింగ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ప్రొడ్యూస్ హీట్ అండ్ లైట్. లైట్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఆక్సిజన్ ఉన్నప్పుడు బర్న్ అవ్వాలి. ఇక్కడ అట్లాంటిది ఏం జరగలేదు కాబట్టి సో మనకు లిబరేటింగ్ రియాక్షన్ అనేది, హీట్ లిబరేటింగ్ రియాక్షన్ అనేది కరెక్ట్. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, యాంటాసిడ్స్ ఆర్ యూజ్డ్. తెలుసు కదా, యాంటాసిడ్స్ అంటే ఏంటి? బేసికల్ గా వెన్ ఎవర్ వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది ఎసిడిటీ అప్పుడు యాంటాసిడ్స్ యూజ్ చేస్తాం. యాంటాసిడ్స్ దేనికి? టు ప్రొడ్యూస్ యాసిడ్ ఇన్ ద స్టమక్. యాసిడ్ ని ప్రొడ్యూస్ చేయడం కోసమా? కాదు కదా, రైట్? టు ప్రొడ్యూస్ వాటర్ ఇన్ ద స్టమక్? కాదు. సో టు న్యూట్రలైజ్ ద ఎక్సెస్ బేస్ ఇన్ ద స్టమక్, టు న్యూట్రలైజ్ ద ఎక్సెస్ యాసిడ్ ఇన్ ద స్టమక్. ఇది కరెక్ట్. యాసిడ్ మన స్టమక్ లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతే దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసము. యాంటాసిడ్ అంటే ఆపోజిట్ టు ద యాసిడ్ కదా. సో యాసిడ్ కి ఆపోజిట్ ఉంది ఏంటి? బేస్ ని మనం కన్జ్యూమ్ చేసుకుంటాము. ఈ ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ అనేది ఆ బేస్ తో రియాక్ట్ అవుతుంది. సో లోపల సాల్ట్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అయ్యి నీ స్టమక్ అనేది రిలీఫ్ అవుతుంది. ఓకేనా? అది కాన్సెప్ట్, రైట్? అండ్ పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా ఏంటి? 1/F. ఓకేనా? ఇది ఒకటి ఉంది. 1/D ఉంది, F/100 ఉంది, సో D/100 ఉంది. ఓకే, బేసికల్ గా మనకు రెండు ఫార్ములా ఉన్నాయి. P = 100/F, P = 1/F. 100/F ఎప్పుడు? సెంటీమీటర్స్. 1/F ఎప్పుడు? మీటర్స్. ఇక్కడ 100 ఉంది కానీ 100 ఎక్కడ ఉంది? డినామినేటర్ లో ఉంది. ఓకేనా? కాబట్టి ఈ ఆప్షన్ కాదు కదా, రైట్? సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, 1/F మీటర్లో. ఓకేనా? రైట్. నెక్స్ట్, ద ఐ డిఫెక్ట్ షోన్ ఇన్ ద ఫిగర్. మీకు ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది కదా. ఇమేజ్ ఈజ్ ఫార్మ్స్ బియాండ్ ద రెటీనా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా. రెటీనా ముందు ఫామ్ అయితే మయోఫియా, బియాండ్ రెటీనా, ఇది రెటీనా కదా, రెటీనాకి బ్యాక్ సైడ్ ఫామ్ అయితే దాన్ని ఏమంటాం? హైపర్మెట్రోఫియా. అండ్ ఇంకోటి మీకు ఇక్కడ కూడా హెచ్ అనగానే హైపర్మెట్రోఫియా గుర్తు రావాలి. కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ అవుతుంది, రైట్? సో ద ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ దట్ ఈస్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై ద బోర్స్ థియరీ ఇన్ ద ఫాలోయింగ్. బోర్స్ థియరీ దేని మీద కాన్సన్ట్రేట్ చేశాడు? హైడ్రోజన్ ఆటమ్ మీద, అంతే కదా, హైడ్రోజన్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు, రైట్? అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది క్రోమియం ఆటమ్. ఓకేనా, రైట్? సో ఇక్కడ క్రోమియము, కాపర్ ఈ రెండు ఎలిమెంట్స్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి? ఆర్గాన్, 4s1, 3d5. అంటే హాఫ్ ఫిల్డ్, కంప్లీట్లీ ఫిల్డ్ అనే కాన్సెప్ట్ మీద ఇవి ఉంటాయన్నమాట. ఓకేనా? మనకు ఆబో ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? లీస్ట్ ఎనర్జీ ఫిల్ అవ్వకుండా హైయెస్ట్ ఎనర్జీలోకి ఎంటర్ అవ్వద్దు అని చెప్తుంది. ఓకేనా? కానీ ఇక్కడ ఏంటి? హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్. ఎస్ఆర్బిటాల్ కెపాసిటీ ఎంత? 2, దాంట్లో హాఫ్ ఫిల్డ్ ఏంటి? 1. డిఆర్బిటాల్ కెపాసిటీ ఎంత? 10.
సో దాంట్లో ఆఫ్ ఎంత 5. సో కాబట్టి ఇది స్టేబుల్ గా ఉండడం కోసం దాని కాన్ఫిగరేషన్ అలా రాస్తున్నాం. ఆర్గాన్ 4s1 3d5. ఓకేనా. సో అలాగే మనకు కాపర్ది కూడా అలాగే ఉంటుంది. ఓకేనా. కాపరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది. ఆర్గాన్ 4s1 3d10 ఉంటుంది. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనము పొరపాటున మళ్ళీ ఇక్కడ 4s2 ఉండి 3d4 తీసుకోవడం అట్లాంటిది కాదు. ఈ క్రోమియంకి కాపర్కి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆర్గాన్ 4s1 3d5. ఇక్కడ ఆర్గాన్ వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాశాడు. ఆర్గాన్ ఎంత 18 కదా, 18 వరకు ఉంది. సో అది మనం ఎక్కడుంది 4s1 3d5 ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. దానికంటే ముందు మీరు కౌంట్ చేస్తే 2 + 2 4 + 6 10 10 + 2 12 12 + 6 18. 18 అంటే ఆర్గానే కదా. సో అందుకే నేను ఇలా రాశాను. ఓకే, ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఫార్మ్డ్ బై ద అయానిక్ బాండ్? బేసికల్ గా వాటర్ మాలిక్యూల్, అమ్మోనియం మాలిక్యూల్, HCl మాలిక్యూల్. ఓకేనా. రైట్. ఇవన్నీ కూడా ఇదేమో కోవలెంట్. వాటరు, అమ్మోనియా కోవలెంట్. HCl అనేది ఏంటి? పోలార్ కోవలెంట్. రైట్. అయానిక్ బాండ్ వల్ల ఫామ్ అయ్యేది ఏంటి? మెగ్నీషియం ఆక్సైడ్, MgO. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు చెక్ ద EMF ఆఫ్ ఏ బ్యాటరీ. రైట్. పొటెన్షియల్ డిఫరెన్స్ ని, EMF ని ఒకే ఇన్స్ట్రుమెంట్ తో మెజర్ చేయాలి. ఏంటది? వోల్ట్మీటర్. కాబట్టి ఆప్షన్ ఏ. సో దిస్ ఈజ్ అబౌట్ ది 6th మోడల్ పేపర్ అలాంగ్ విత్ ద పార్ట్ బి. ఓకేనా. రైట్. సో వీడియో ఒకసారి మంచిగా క్లియర్ గా వాచ్ చేసి ఇంపార్టెంట్ నోట్స్ రాసుకోండి. ఓకేనా. రాసుకొని ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉండండి. అండ్ మిగిలిన సబ్జెక్ట్స్ కూడా మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ కానీ వాటికి కూడా మంచి ఒక ప్లాన్ తో ప్రిపేర్ అయ్యి SSCలో మంచి రిజల్ట్ గెయిన్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ మోడల్ పేపర్ మనం తర్వాత క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ.